బ్లాక్ హోల్ అనేది ఎంతో బలమైన గురుత్వాకర్షణ త్వరణాన్ని ప్రదర్శించే స్పేస్ టైం ప్రాంతం. ఎంత బలమైన గురుత్వాకర్షణ అంటే దాని ఆకాశం నుంచి ఏ కణము చివరికి కాంతి వంటి విద్యుదయస్కాంత వికిరణంతో సహా ఏది దాని నుంచి తప్పించుకోలేవు. ఏదైనా ద్రవ్యరాశి తగినంత సాంద్రతతో ఉంటే స్పేస్ టైం ను వంచి కృష్ణబిలం ను ఏర్పరుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రఘు ఆల్ ఫ్యాక్ట్ ఛానల్స్. ఛానల్ లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ సందర్శించినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నా లేటెస్ట్ వీడియోస్ మీరు పొందాలనుకుంటే పక్కనున్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. సాధారణ సాపేక్షత సిద్ధాంతం ఊహించింది తిరిగి వెనక్కి రాలేని ఆ ప్రాంతపు సరిహద్దును ఈవెంట్ హొరైజన్ అంటారు. ఈవెంట్ హొరైజన్ లు వంటివి వస్తువు గతి దాని పరిస్థితులపై ఈవెంట్ హొరైజన్ వివరితమైన ప్రభావాన్ని చూపినప్పటికీ స్థానికంగా గుర్తించదగిన లక్షణాలేమి గమనించలేదు. అనేక విధాలుగా కృష్ణబిలం కూడా ఒక ఆదర్శవంతమైన బ్లాక్ బాడీ లాంటిదే. బ్లాక్ బాడీ లాగానే ఇది కూడా కాంతిని ప్రతిబింబించదు. అంతేకాకుండా ఈవెంట్ హొరైజన్ హ్యాకింగ్ రేడియేషన్ విడుదల చేస్తాయని క్వాంటమ్ ఫీల్డ్ థియరీ ఊహించింది. ద్రవ్యరాశికి విలోమానుపాతంలో ఉండే ఉష్ణోగ్రత వద్ద ఉన్న బ్లాక్ బాడీ విడుదల చేసే రేడియేషన్ ఏ స్పెక్ట్రమ్ లో ఉంటుంది. ఆ స్పెక్ట్రమ్ లోనే ఈ రేడియేషన్ ఉంటుంది. నక్షత్ర స్థాయి ద్రవ్యరాశి ఉండే కృష్ణబిలములకు ఈ ఉష్ణోగ్రత ఒక కెల్విన్ లో 100 కోట్ల వంతు ఉంటుంది. ఇంత తక్కువ ఉష్ణోగ్రత వలన దీన్ని గమనించడం అసాధ్యం. కాంతిని కూడా తప్పించుకోలేనంత బలంగా ఉండే గురుత్వాకర్షణ క్షేత్రాల గురించి 18వ శతాబ్దంలో జాన్ మిలిన్, ఫిరీ, సైమన్ లాప్లేస్ లు ప్రదర్శించారు. సాధారణ సాపేక్షిత సిద్ధాంతాన్ని వాడి కృష్ణబిలం ను వర్ణించే మొట్టమొదటి ఆధునిక పరిష్కారం 1916లో కార్లే ప్యార్ చేఫీల్డ్ అనుకున్నాడు. అయితే అది తన నుండి దేన్ని తప్పించుకోనియలేని అంతరిక్ష ప్రాంతంనే వివరణను మాత్రం ముందుగా 1958లో డేవిడ్ పికెల్స్టెయిన్ ప్రచురించాడు. కృష్ణబిలాలను చాలా కాలం పాటు గణితానికి సంబంధించి కుతూహల విషయాలుగా మాత్రమే పరిగణిస్తూ వచ్చారు. 1960లో జరిగిన సైద్ధాంతిక కృషి ఫలితంగా సాధారణ సాపేక్షత యొక్క అంచనాయే కృష్ణబిలం అని తేలింది. 1967లో జోసెలిన్ బెల్ట్మన్ న్యూటన్ నక్షత్రాలను కనుగొన్నాక గురుత్వాకర్షణ కారణంగా తమలోకి తాము కూలిపోయి కుచించుకుపోయి ఏర్పడే కపాట్ వస్తువులపై ఆసక్తి రేకెత్తించింది. చాలా భారీ నక్షత్రాలు వాటి జీవితాంతం కూలి కుచించుకుపోయి నక్షత్ర స్థాయి ద్రవ్యరాశి గల కృష్ణబిలాలు ఏర్పడతాయని భావిస్తున్నారు. కృష్ణబిలం ఏర్పడిన తర్వాత దాని పరిసరాల నుండి ద్రవ్యరాశిని తనలో కలిపేసుకుంటూ ఇది పెరుగుతూనే ఉంటుంది. ఇతర నక్షత్రాలు ఇతర బ్లాక్ హోళ్లను తనలో విలీనం చేసుకొని కోట్ల సౌర ద్రవ్యరాశి కలిగిన సూపర్ మోసివ్ బ్లాక్ హోళ్లను ఏర్పడవచ్చు. చాలా గెలాక్సీల కేంద్రాల్లో సూపర్ మోసివ్ బ్లాక్ హోళ్లు ఉన్నాయని ఒక విస్తృతమో అభిప్రాయమో ఉంది. కృష్ణబిలం ఇతర పదార్థాలతో జరిపే చర్య ద్వారాను అది వెలువచ్చే విద్యుదయస్కాంత వికిరణాన్ని బట్టి దాని ఉనికిని ఊహించవచ్చు. కృష్ణబిలంలో పడే పదార్థం ఒక ఎలక్ట్రిషియన్ డిస్క్ లాగా ఏర్పడుతుంది. రాపిడి వలన ఇది విపరీతంగా వేడెక్కి కాంతిని వెలువరిస్తుంది. విశ్వంలో అత్యంత ప్రకాశవంతంగా వెలిగిపోయే వస్తువులలో ఇదొకటి. సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ కు దగ్గరగా ప్రయాణించే నక్షత్రాలను ఇది ముక్కలు చేస్తుంది. ఈ ముక్కలు ప్రకాశవంతంగా వెలిగిపోతూ ప్రవాహాల్లా కృష్ణబిలంలో పడిపోతాయి. కృష్ణబిలం నక్షత్రాలు ఇలా మింగేస్తుంది. కృష్ణబిలం చుట్టూ నక్షత్రాలేమైనా ప్రదర్శన చేస్తూ ఉంటే వాటి కక్షలను బట్టి కృష్ణబిలం ద్రవ్యరాశిని దాని స్థానాన్ని నిర్ణయించవచ్చు. న్యూట్రాన్ నక్షత్రాలు వంటివి కృష్ణబిలాలు కావాలని నిర్ధారించుకోవడానికి ఇటువంటి పరిశీలనలు ఉపయోగపడతాయి. ఈ విధంగా ఖగోళ శాస్త్రవేత్తలు బైనరీ వ్యవస్థలో అనేక కృష్ణబిలాలను గుర్తించారు. పాల్కొంత గెలాక్సీ కేంద్రం వద్ద సాజిస్టీరియస్ ఏ అని పిలిచే రేడియో వనరుల వద్ద సుమారు 43 లక్షల సౌర ద్రవ్యరాశి కలిగిన భారీ కృష్ణబిలం ఉందని ఈ పద్ధతిలోనే నిర్ధారించారు. 2016 ఫిబ్రవరి 11న లీగో గురుత్వాకర్షణ తరంగాలను మొట్టమొదటిగా ప్రత్యక్షంగా గుర్తించినట్లు ప్రకటించింది. ఇది 2 కృష్ణబిలాలు విలీనమైన ఘటనలో ఈ తరంగాలకు ఉంటాయి. 2018 డిసెంబర్ నాటికి బ్లాక్ హోల్ విలీనం ఘటనను 10, న్యూట్రిషన్ స్టార్ విలీనం 1, మొత్తం 11 గురుత్వాకర్షణ తరంగ ఘటనను గమనించారు. మెక్సియర్ 87 గెలాక్సీ కేంద్రంలోని అతి భారీ కృష్ణబిలం ఉందని 2017లో ఈవెంట్ హొరైజన్ టెలిస్కోప్ చేసింది. పరిశీలనలో తేలింది. 2019 ఏప్రిల్ 10న ఈ కృష్ణబిలాలను దాని పరిసరాలను తీసిన మొట్టమొదటి ప్రత్యక్ష చిత్రాన్ని ప్రచురించారు.